కలలో ఈ సంఘటనలు కనిపిస్తే మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వడం ఖాయం. బ్రహ్మవైవర్త పురాణ స్వప్న రహస్యాలు. అందరికీ నమస్కారం. పవిత్రమైన మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. నిద్ర అనేది ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. అయితే పగలు నిరంతరం పనిచేసే మన భౌతిక శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంది. కాని మన లోపల ఉండే సూక్ష్మ శరీరం మాత్రం నిద్రపోదు. అనంతమైన ఈ విశ్వంలోకి ప్రయాణిస్తుంది. సరిగ్గా అప్పుడే మనకు కలలు వస్తాయి. కొన్ని కలలు చూస్తే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. కాని మరికొన్ని కలలు మాత్రం మనల్ని భయంతో వణికిపోయేలా చేస్తాయి. నిద్రలో అకస్మాత్తుగా ఏదో భయంకరమైన పాము మనల్ని కాటేసినట్లుగా, లేదా ముక్కు మొహం తెలియని వ్యక్తులు పదునైన కత్తులతో మనల్ని దారుణంగా నరుకుతున్నట్లుగా కలలు వస్తుంటాయి. ఇలాంటి పీడకల్లు రాగానే గుండె వేగంగా కొట్టుకుని చెమటలు పట్టి, అయ్యో నా ప్రాణాలకి ఏమైనా గండ ఉందేమో అని మనం తెగ భయపడిపోతాం. అయితే ఇక్కడే మన కోసం ఒక అతిపెద్ద షాకింగ్ నిజం ఎదురుచూస్తోంది. మనల్ని భయపెట్టే ఆ పీడకల్ల వెనుక కలలో కూడా ఊహించని ఒక అఖండమైన కుబేర యోగం దాగి ఉందని బ్రహ్మవైవర్త పురాణం బల్లగుద్ది చెబుతోంది. అసలు ఏ కల వస్తే ఎలాంటి అదృష్టం వరిస్తుంది? కలలో కనిపించే వింత సంఘటనలకు దైవికంగా ఎలాంటి అర్థాలు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సమాధానాలిచ్చాడు. నందుడు స్వప్నాల గురించి ఆరా తీసినప్పుడు శ్రీకృష్ణుడు సామవేదంలోని కన్వశాఖలో ఉన్న స్వప్నశాస్త్రాన్ని ఎంతో అద్భుతంగా వివరించాడు. కాబట్టి ఏ కల వస్తే ఐశ్వర్యం వస్తుందో, ఏ కల ఎప్పుడు నిజమవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా, మనం కన్న కలలు ఎప్పుడు నిజమవుతాయనే ఆసక్తి అందరికీ ఉంటుంది. మరి ఏ జాములో కల వస్తే ఎప్పుడు ఫలిస్తుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలామందికి తెలియని పరమరహస్యం. మనకు రాత్రి ఏ టైంకి కల వచ్చింది అనే దాన్ని బట్టే అది ఎప్పుడు ఫలిస్తుందో ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ కాలాన్ని రాత్రిపూట ఉండే జాముల ఆధారంగా విభజించాడు. ఉదాహరణకు, మనం పడుకున్న తొలి గంటలలో, అంటే మొదటి జాములో, అంటే రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య ఏదైనా కల వస్తే అది వెంటనే జరగదు. దాని ఫలితం కనిపించడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అలాగే అర్ధరాత్రి సమయంలో, అంటే 2వ జాములో, అంటే రాత్రి 10 నుండి 1 గంట మధ్య కల వస్తే అది 8 నెలల్లో ఫలితాన్నిస్తుంది. ఇక రాత్రి 3వ జాములో, అంటే 1 గంట నుండి తెల్లవారుజామున 4 గంటల మధ్య వచ్చే కలలు కేవలం 3 నెలల్లోనే నిజమవుతాయి. అదే గనక సూర్యోదయానికి ముందు, అంటే బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 గంటల తర్వాత కలగంటే అది 15 రోజుల్లోనే ఫలిస్తుంది. అంతేకాకుండా ఎగ్జాక్ట్గా అరుణోదయ కాలంలో కలవస్తే అది 10 రోజుల్లోనే నిజమవుతుందని, ఒకవేళ కల వచ్చిన వెంటనే గనక మీకు మెలకువ వస్తే ఆ కల తక్షణం మీ జీవితంలో జరిగి తీరుతుందని శ్రీకృష్ణుడు స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి ఇకపై మీకు ఏదైనా మంచి కల వస్తే టైం నోట్ చేసి పెట్టుకోండి. మీ అదృష్టం ఎప్పుడు మారుతుందో మీకే అర్థమవుతుంది. కాని ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మనకు వచ్చే కలలన్నీ ఖచ్చితంగా నిజం కావు. ఎందుకంటే మనం పగటిపూట ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తే అదే విషయం రాత్రి కలలోకి వస్తుంది. అలాంటి కలల వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉండవు. దీంతో పాటుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మూత్ర విసర్జన చేయాలనే ఒత్తిడితో పడుకున్నప్పుడు, ఒంటిమీద బట్టలు లేకుండా పడుకున్నప్పుడు, లేదా తలస్నానం చేసి తడి జుట్టుతో నిద్రపోయినప్పుడు వచ్చే కలలు ఏమాత్రం ఫలించవు. మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీకు ఏదైనా అద్భుతమైన శుభకల రాగానే దాన్ని అర్ధరాత్రి పూట ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఆ కలకు ఉండే పవర్ నశించిపోతుంది. అలాగే కల వచ్చిన తర్వాత మెలకువ వచ్చి మళ్లీ వెంటనే నిద్రపోతే ఆ స్వప్నానికి ఎలాంటి విలువ ఉండదు.
కాబట్టి మంచి కల వచ్చినప్పుడు దాన్ని రహస్యంగా దాచుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే, మనల్ని భయపెట్టే ఏ పీడకలలు మనకు అదృష్టాన్ని ఇస్తాయో చూద్దాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కలలో పాము కాటేస్తే చనిపోతామేమో అని చాలామంది భయపడతారు. కాని బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పాము మిమ్మల్ని కాటు వేసినట్లు లేదా మింగేసినట్లు కలవస్తే వాళ్లకు ఊహించని ధనలాభం వస్తుందని అర్థం. అదేవిధంగా కలలో మీ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయినట్లు లేదా మీ ఒంటి నిండా మలమూత్రాలు అంటుకున్నట్లు కనిపిస్తే ఛీ ఛీ అని అసహ్యించుకోకండి. ఎందుకంటే అలాంటి కల వస్తే మీరు అతి త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కలలో ఎవరైనా శత్రువులు మీపై కత్తులతో దాడి చేసి దారుణంగా కొడుతున్నట్లు, మీ గాయాల నుండి పురుగులు బయటికి వస్తున్నట్లు భయంకరమైన కల వస్తే మీకు రాబోయే కాలంలో అంతులేని కుబేరయోగం పడుతుంది. అంతేకాకుండా కలలో మీరు నరకంలోకి వెళ్తున్నట్లు లేదా రక్తాన్ని సముద్రాన్ని తాగుతున్నట్లు లేదంటే పక్షుల మాంసాన్ని మనుషుల మాంసాన్ని తింటున్నట్లు ఘోరమైన కల వస్తే వాడికి భారీ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే కలలో మీ చర్మం మీద మూత్రం పడి తడిచిపోయినట్లు కలవస్తే ఎక్కడి నుండో ఊహించని శుభవార్తలు వింటారు. ఇవన్నీ వినడానికి చాలా అసహ్యంగా వింతగా అనిపించవచ్చు. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మన లోపల పేరుకుపోయిన నెగిటివ్ కర్మలను పాపాలను ఆ కలల రూపంలో అనుభవించి మనం శుద్ధి అవుతాం. తద్వారా నిజ జీవితంలో అపారమైన ఐశ్వర్యం మన సొంతమవుతుంది. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన కల ఏనుగులు గుర్రాలు ఎక్కడం. మీరు కలలో ఒక పెద్ద ఏనుగు ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు లేదా ఎత్తైన పర్వతాలు ఆకాశాన్నంటే చెట్లను ఎక్కుతున్నట్లు కలవస్తే మీరు అతి త్వరలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఏనుగు తన తొండంతో మిమ్మల్ని ఎత్తి తన తల మీద కూర్చోబెట్టుకుంటే వాడికి రాజకీయంగా గాని వ్యాపారంలో గాని రాజ్యలాభం కలగడం ఖాయం. అదేవిధంగా కలలో మీకు ఒక అందమైన తామరాకు కనిపిస్తే చాలు, మీ దరిద్రం పోయినట్లే. ఆ పచ్చని తామరాకులో లేదా చినిగిపోయిన ఆకులో మీరు పాయసం, పెరుగన్నం లేదా నెయ్యి కలిపిన అన్నం తింటున్నట్లు కలవస్తే ఆ వ్యక్తి ఒక గొప్ప పదవిని అధిరోహించి రాజులాగా జీవిస్తాడు. ఇక కలలో ఆవుపాలు, స్వచ్ఛమైన నెయ్యి చూసిన వారికి ఎంతో పుణ్యమైన ధనం ప్రాప్తిస్తుంది. ఒకవేళ మీరు కలలో దేవతలను లేదా బ్రాహ్మణులను చూస్తే ఏమవుతుందో తెలుసా? ఇవి మన జీవితాన్నే మార్చేసే కలలు. కలలో సాక్షాత్తు దేవుళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు లేదా చనిపోయిన మన పెద్దలు కనిపించి మీ చేతికి ఏ వస్తువు ఇచ్చినా సరే అది నిజ జీవితంలో కూడా 100% అలాగే జరుగుతుంది. ఒకవేళ అత్యంత సంతోషంగా ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠుడు మీ ఇంటికి వచ్చినట్లు కలలో కనిపిస్తే సాక్షాత్తు ఆ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీ ఇంటికి వచ్చినట్లే. దీనివల్ల ఆ ఇంటికి సుఖం, సంపద, విశాలమైన కీర్తి లభిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మీకు ఏదైనా పండునిస్తే అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు, పూలనిస్తే ధనవంతులవుతారు. అంతేకాకుండా కలలో ఒక బ్రాహ్మణుడు మరో బ్రాహ్మణుడికి కన్యాదానం చేస్తున్నట్లు కలవస్తే ఆ కల కన్నవాడు భూమికి అధిపతిగా, గొప్ప జమీందారుగా బ్రతుకుతాడు. చాలామందికి మరణం గురించిన కలలు వస్తుంటాయి. కలలో మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే వాళ్ళు చనిపోతారని భయపడకండి. నిజానికి దానికి అర్థం వారి ఆయుష్ పెరిగిందని, వాళ్ళు ఆరోగ్యంగా కలకాలం జీవిస్తారని అర్థం. అదేవిధంగా కలలో ఒక రోగిని చూస్తే ఆ వ్యక్తి రోగం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. అలాగే కలలో ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే నిజ జీవితంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇక చదువుకునే విద్యార్థులకు, జ్ఞానం కోరుకునే వారికి ఎలాంటి కలలు వస్తాయంటే, కలలో 8 సంవత్సరాల వయసున్న ఒక అందమైన చిన్నారి, బాల త్రిపుర సుందరి లాంటి కన్య ఆనందంగా కనిపిస్తే వాడు గొప్ప పండితుడవుతాడు.
అలాగే కలలో ఎవరైనా మీకు ఒక పుస్తకాన్ని కానుకగా ఇచ్చినా, దారిలో పడి ఉన్న పుస్తకాన్ని మీరు తీసుకున్నా మీకు సాక్షాత్తు సరస్వతీదేవి అనుగ్రహం లభించినట్లే. అలాగే బ్రాహ్మణుడు కలలో మంత్రం ఉపదేశిస్తే ఆ వ్యక్తికి అద్భుతమైన తెలివితేటలు వస్తాయి. వీటన్నిటికంటే అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు శివపార్వతులు లేదా లక్ష్మీనారాయణులు కలలోకి రావడం. వారు కలలో మీ ఇంటికి వచ్చి ధాన్యాన్ని గాని పూలను గాని ఇచ్చినట్లు కల వస్తే మీకు అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే ముత్యాల హారం, చందనం, పసుపు, వెలుగుతున్న దీపం, రుచికరమైన అన్నం, రథం లేదా జెండా కలలో కనిపిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా పండ్లతో ఉన్న వృక్షాలను, మంచుతో కప్పబడిన పర్వతాన్ని, పడమర వైపు ప్రవహిస్తున్న నదిని, ఇంద్రధనస్సును చూసిన మహా అదృష్టం మీ సొంతమవుతుంది. ఒకవేళ తెల్లని చీర కట్టుకున్న దేవతాస్త్రీలు వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుంటే నలుదిక్కుల నుండి ధనం వస్తుంది. అదే పచ్చని చీర కట్టుకున్న స్త్రీ కౌగిలించుకుంటే త్వరలో వివాహం జరుగుతుంది. చూశారు కదా, స్వప్నశాస్త్రం అనేది భగవంతుడు మనతో మాట్లాడే ఒక అద్భుతమైన భాష. మన ప్రారబ్ధ కర్మల ఆధారంగా భవిష్యత్తులో మనకు జరగబోయే సంఘటనలను దేవుడు ఇలాంటి కలల ద్వారా కోడ్ లాంగ్వేజ్లో చెబుతాడు. ఇక మీదట మీకు ఏదైనా పీడకల వస్తే భయంతో ఏడుస్తూ కూర్చోకండి. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ రహస్యాలను గుర్తు తెచ్చుకోండి. ఆ కల ఏ జాములో వచ్చిందో లెక్కవేసుకోండి. మనం పడుకునే ముందు ప్రశాంతంగా ఇష్టదైవాన్ని స్మరించుకుని నిద్రపోతే మనకు వచ్చే కలలు మన జీవితానికి ఒక అద్భుతమైన మార్గదర్శిలా పనిచేస్తాయి. భగవంతుడి సంకల్పంపై, ఆయన లీలలపై ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంచండి. మీకు కూడా గతంలో ఎప్పుడైనా ఇలాంటి విచిత్రమైన కలలు వచ్చి ఉంటే ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి శుభపరిణామాలు జరిగాయో కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే పురాణాల్లో దాగిన ఈ అద్భుత సత్యాలను మీ బంధుమిత్రులకు షేర్ చేసి పీడకలల పట్ల వారిలో ఉన్న అనవసరమైన భయాన్ని కూడా దూరం చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధర్మ సందేహాలు, పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.